హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రాఫ్ ట్రావర్సల్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనం గ్రాఫ్స్ టాపిక్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. స్టార్టింగ్ ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై గ్రాఫ్, అండ్ సెకండ్ వీడియో గ్రాఫ్ టెర్మినాలజీ, అండ్ థర్డ్ వీడియో గ్రాఫ్ రిప్రజెంటేషన్, అది ఇంప్లిమెంటేషన్ అని. ఇప్పుడు ఈరోజు మనం గ్రాఫ్ ట్రావర్సల్ గురించి తెలుసుకుందాం. ఓకే, అసలు గ్రాఫ్ ట్రావర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. అలానే చాలా సింపుల్ అనమాట. ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఇంతేనా అన్నట్టు ఉంటుంది. అసలు గ్రాఫ్ కాన్సెప్ట్స్ అన్నీ అలానే ఉంటాయి ఫ్రెండ్స్. సో గ్రాఫ్ కాన్సెప్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. గ్రాఫ్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది కదా, సో ఆ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా రాయాలి. అంత ఈజీ అనమాట గ్రాఫ్స్. ఓకే, దెన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటంటే, మనం గ్రాఫ్ అంటే ఏమనుకున్నాం, నోడ్స్ ఎడ్జెస్ రెండింటిని కలిగి ఉండేదే గ్రాఫ్ అనుకున్నాం కదా. సో గ్రాఫ్ అంటే మనం గ్రూప్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇదే కదా గ్రాఫ్ అంటే. సో ఈ వర్టిసెస్ని ఎడ్జెస్ని కలిగి ఉంటే దాన్ని మనం గ్రాఫ్ అంటాం. సో ఈ గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటంటే, చూడండి, గ్రాఫ్ ట్రావర్సల్ మీన్స్ విజిటింగ్ ఆల్ ద నోడ్స్ ఆఫ్ ది గ్రాఫ్లో ఉన్న నోడ్స్ అన్నిటినీ విజిట్ చేస్తే దాన్నే మనం గ్రాఫ్ ట్రావర్సల్ అంటారంట. ఓకే, గ్రాఫ్ ట్రావర్సల్ అంటే విజిటింగ్ ఆల్ ది నోడ్స్ ఇన్ ది గ్రాఫ్లో ఉన్న ఆల్ నోడ్స్ని మనం విజిట్ చేయాలంట. విజిట్ చేస్తూ మనం ట్రావెల్ చేస్తాం. సో మీకు ఇది డెఫినేషన్ కొంచెం అర్థం కాకపోయినా కాన్సెప్ట్ అది కనుక విన్నారనుకోండి, ఈ డెఫినేషన్ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో టాపిక్ వెళ్ళేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం. సో తర్వాత గ్రాఫ్ ట్రావర్సల్ అనేది 2 స్టాండర్డ్ వేస్లో మనం రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. ఓకే, గ్రాఫ్ ట్రావర్సల్ని మనం 2 వేస్లో రిప్రజెంటేషన్ చేయొచ్చు. అదేంటంటే, ఫస్ట్ వే ఏంటంటే బెర్త్ ఫస్ట్ సెర్చ్, దీన్ని మనం బిఎఫ్ఎస్ అంటారు. ఓకే, ఫస్ట్ వే బిఎఫ్ఎస్, అండ్ సెకండ్ వే ఏంటంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్, సెకండ్ వేనే మనం డిఎఫ్ఎస్ అని అంటారనమాట. ఓకే, సో ఫస్ట్ వే ఏంటి, బిఎఫ్ఎస్. సో బిఎఫ్ఎస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, బిఎఫ్ఎస్ని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే బై యూజింగ్ క్యూ. ఓకే, క్యూని యూజ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తామన్నమాట. ఓకే, బిఎఫ్ఎస్. ఓకే, బిఎఫ్ఎస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అంటే ఇంప్లిమెంట్ చేస్తాం కదా, ఇంప్లిమెంట్ యూజింగ్ క్యూ. ఓకే, యూజింగ్ క్యూ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఓకే, క్యూ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. సో క్యూ అంటే ఇలా ఉంటుంది. దీంట్లో మనం దీన్ని ఫ్రంట్ రేర్ అంటే ఇన్సర్షన్ డిలీషన్ ఉంటాయి కదా, ఫ్రంట్ రేర్ అంటారు కదా. సో వాటి కోసం మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను దానికోసం పర్టికులర్గా చెప్పట్లేదు. ఇక్కడ నేను కాన్సెప్ట్లు మీకు అర్థమవుతుంది. ఓకే, సో బిఎఫ్ఎస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ క్యూ అనమాట. క్యూ కాన్సెప్ట్ ద్వారా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఓకే, ఆ తర్వాత క్యూ అంటే ఏంటి ఫ్రెండ్స్, క్యూ కెన్ ఫాలో ఏ రూల్ ఫాలో అవుతుంది, క్యూ కెన్ ఫాలో ఏంటది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంతే కదా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అదే కదా ఫస్ట్ డిలీట్ చేసేది. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కండిషనే కదా క్యూ. ఓకే, దీన్ని మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటాం. క్యూలో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ క్యూ కెన్ ఫాలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆపరేషన్ కదా. సో అదనమాట, అది రాశాను సెకండ్ పాయింట్గా. అండ్ మనం బిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఆ స్టెప్స్ ఏంటో నేను ఇక్కడ రాస్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో వీ కెన్ ఫాలో సమ్ స్టెప్స్. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ వన్ ఏంటంటే, మనం ఫస్ట్ నోడ్స్ని విజిట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మనం విజిట్ ది నోడ్, విజిట్ ఏ నోడ్, మనం నోడ్ని విజిట్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను గ్రాఫ్ గీస్తున్నాను. నేను ఇలా ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. డిఈ అండ్ ఎఫ్
ఇలా నేను ఒక గ్రాఫ్ తీసుకున్నాను. ఓకే, సైక్లిక్ ఫార్మాట్లోనే ఉంది కదా, సో దాన్నే కదా మన గ్రాఫ్ అనేది. సో ఈ గ్రాఫ్ ఒక ఎగ్జాంపుల్గా ఒక గ్రాఫ్ తీసుకున్నాను. ఈ గ్రాఫ్లో మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఈ 7 నోడ్స్ ఉన్నాయి కదా, ఈ 7 నోడ్స్ని ఒక్కొక్క నోడ్ని మనం విజిట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఒక్కొక్క నోడ్ని మనం విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏని విజిట్ చేస్తాం, తర్వాత బిని, తర్వాత సిని, ఇలా మనం ఒక్కొక్క నోడ్ని అలా మొత్తం జీ వరకు విజిట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అదనమాట, విజిట్ ఏ నోడ్, దట్ నోడ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది క్యూ. అంటే మనం ఫస్ట్ ఒక నోడ్ని విజిట్ చేయాలి, ఆ విజిట్ చేసిన నోడ్ని మనం క్యూలో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకే, దట్ నోడ్, ఆ నోడ్ని మనం ఏం చేయాలంట, ప్లేస్ ఆన్ ది క్యూ, ప్లేస్డ్ ఆన్ ది క్యూ, క్యూలో మనం దాన్ని ప్లేస్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఒక నోడ్ని విజిట్ చేయాలి, ఆ తర్వాత దాన్ని క్యూలో ప్లేస్ చేయాలి అన్నాడు. అంటే ఇప్పుడు నేను చూడండి చేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రాఫ్, ఈ గ్రాఫ్లో నేను ఫస్ట్ ఒక నోడ్ ఏ అనే నోడ్ని విజిట్ చేశాను. అంటే ఏ అనే నోడ్ని విజిట్ చేయడానికి నేను ఇలా క్రాస్ చేశాను అన్నమాట. సో నేను విజిట్ చేశాను అని నాకు గుర్తుండటం కోసం ఇలా నేను క్రాస్ చేసుకున్నాను. ఏ అనే నోడ్ని నేను విజిట్ చేసిన తర్వాత ఆ నోడ్ని క్యూలో పెట్టాలన్నమాట. సో క్యూ అంటే ఇది క్యూ, ఇలా క్యూలా తీసుకున్నాను, ఇది క్యూ. ఈ క్యూలో ఏ అనే నోడ్ని ప్లేస్ చేయాలి. అదే కదా ఫస్ట్ స్టెప్ మనకుంది. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, విజిట్ ఏ నోడ్, ఒక నోడ్ని విజిట్ చేసి ఆ నోడ్ని మనం క్యూలో ప్లేస్ చేయాలి. సో ఏ అనే నోడ్ని విజిట్ చేశాను, ఆ నోడ్ని క్యూలో పెట్టాను. ఓకే, తర్వాత క్యూ ఏం ఫాలో అవుతుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా, అంటే ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో అదే కదా డిలీట్ అయిపోవాలి. సో అదే సెకండ్ స్టెప్ అన్నమాట. ఓకే, స్టెప్ 2 ఏంటంటే, ఓకే స్టెప్ 2 ఏంటంటే మనం ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ ఈ నోడ్ యొక్క ఎడ్జెసెన్స్, అంటే నెక్స్ట్ వీ కెన్ విజిట్ ద ఎడ్జెసెన్స్ ఆఫ్ ది నోడ్. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ విజిట్ చేసిన నోడ్ యొక్క ఎడ్జెసెన్స్ నోడ్స్ని మనం విజిట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం ఏ నోడ్ని విజిట్ చేసాం కదా, ఆ నోడ్ యొక్క ఎడ్జెసెంట్ నోడ్స్ అంటే ఏంటంటే, ఎడ్జెసెన్సీ అంటే ఏంటంటే దానికి లింక్ అయిన నోడ్స్ అనమాట. ఏకి ఏవేవి నోడ్స్ లింక్ అయి ఉన్నాయి, డి అలానే బి, ఈ రెండు ఏమవుతావంటే ఏ యొక్క ఎడ్జెసెంట్ నోడ్స్ అవుతాయి. ఓకేనా, సో ఆ నోడ్స్ని కూడా మనం విజిట్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనం నెక్స్ట్ ఏం చేయాలంటే వీ కెన్ విజిట్ ద ఎడ్జెసెంట్ నోడ్, ఎడ్జెసెన్స్ ఆఫ్ ది నోడ్ యొక్క ఎడ్జెసెంట్స్ని కూడా మనం విజిట్ చేయాలన్నమాట. ఓకే, విజిట్ చేసిన తర్వాత ఆ నోడ్స్ని కూడా మనం క్యూలో ప్లేస్ చేయాలి. ఓకే, అండ్ ప్లేస్డ్ ఆన్ ది క్యూ. ఓకే, ప్లేస్ ఆన్ ది క్యూ. ఓకే, ఆ తర్వాత ఆ నోడ్స్ని విజిట్ చేసిన తర్వాత వాటిని మనం క్యూలో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ప్రీవియస్ ఆల్రెడీ మనం విజిట్ చేసిన ఏ నోడ్ని డిలీట్ చేయాలన్నమాట. క్యూలో ఎడ్జెసెన్సీ నోడ్స్ని ప్లేస్ చేసిన తర్వాత డిలీటెడ్ ది ఫస్ట్ విజిట్, మనం ఏదైతే ఫస్ట్ విజిట్ చేసామో దాన్ని మనం డిలీట్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏని విజిట్ చేసాం, దాన్ని క్యూలో పెట్టాం, తర్వాత మనం ఏ యొక్క ఎడ్జెసెంట్ నోడ్స్ని చూడాలి. ఏ యొక్క ఎడ్జెసెంట్ నోడ్స్ ఏంటి, డి అండ్ బి. సో ఈ డి అండ్ బిని కూడా మనం విజిట్ చేయాలన్నమాట. ఓకే, సో మళ్ళా గీసి చేస్తున్నాను. సో ఏని ఆల్రెడీ మనం విజిట్ చేసేసాము, దాన్ని క్యూలో పెట్టేసాము కదా, ఆ తర్వాత ఏం చేయాలి, ఏ యొక్క ఎడ్జెసెంట్ నోడ్స్ని కూడా విజిట్ చేయాలి. ఏ యొక్క ఎడ్జెసెంట్ నోడ్స్ ఏంటవి, బి. సో బిని విజిట్ చేశాను, అది క్యూలో పెట్టా. ఆ తర్వాత ఏకి ఇంకో ఎడ్జెసెంట్ నోడ్ ఏంటి, డి. సో డిని కూడా విజిట్ చేశాను, దాన్ని క్యూలో ప్లేస్ చేశాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు, డిలీటెడ్ ది ఫస్ట్ విజిట్. సో ఆల్రెడీ మనం డిలీటెడ్ చేయాలి, సో ఏని డిలీట్ చేస్తాం అనమాట. ఏని డిలీట్ చేస్తే మనకేం మిగులుతాయి, బి
అండ్ డీనే మిగులుతాయి అన్నమాట. అంతేనా? సో ఫస్ట్ మనం విజిట్ చేయాలి. ఆ విజిట్ చేసిన ఎడ్జసెంట్ నోడ్స్ని కూడా విజిట్ చేసి ఫస్ట్ విజిట్ చేసిన నోడ్ని డిలీట్ చేసేయాలి. ఓకే, ఏని డిలీట్ చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఆ తర్వాత ఏం చేయాలంటే ఇలానే మనం ప్రాసెస్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు బీకి చూద్దాం. బీకి అంటే ఇక్కడ ఉంది కదా, బీ స్టార్టింగ్ నోడ్ కాబట్టి దీని యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ని విజిట్ చేయాలి. బీ యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటి? ఈ అండ్ సి. సో ఈ రెండింటిని కూడా మనం విజిట్ చేస్తాం. ఓకే, సో ఏ బి సి ఎఫ్. సో ఆల్రెడీ ఇవి విజిటెడ్ నోట్స్. సో బి యొక్క ఎడ్జసెంట్ నోట్స్ ఏంటి? ఈ అండ్ సి. సో ఈని అలానే సిని మనం విజిట్ చేయాలి. సో ఆ విజిట్ చేసి దాన్ని మనం క్యూలోకి పెట్టాలి. సో బి యొక్క ఎడ్జసెంట్ నోడ్ ఈని క్యూలో పెట్టాను, అలానే సిని కూడా క్యూలో పెట్టాను. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ నోడ్ని, విజిట్ అయిన నోడ్ని డిలీట్ చేసేయాలి. సో బి యొక్క ఎడ్జసెన్సీని కదా మనం చూసింది. సో బీని డిలీట్ చేసేస్తాం. బీని డిలీట్ చేసేస్తే మనకి ఇంకేముంటాయి? డి, ఈ అండ్ సి. ఇదే కదా, ఈ మూడే కదా ఉండేది. సో ఈ మూడు యొక్క నోడ్స్ని విజిట్ చేయాలి. సో డి ఉంది కదా ఇక్కడ. సో ఈ డి యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ విజిట్ చేయాలి. ఇప్పుడు డి అంటే ఇది. డి యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటి? ఏ అండ్ ఈ. ఏ అండ్ ఈ ఆల్రెడీ విజిటెడ్ నోడ్స్. ఆ విజిట్ అయిన నోడ్స్ని మనం ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేసేసాం. సో ప్లేస్ చేసేసిన తర్వాత ఈ డీని కూడా మనం డిలీట్ చేయాలి. సో డీని కూడా డిలీట్ చేసేస్తే మనకి ఏం మిగులుతుంది? ఈ అండ్ సి. ఈ అండ్ సినే మిగులుతాయి. సో ఈ అండ్ సి యొక్క ఎడ్జసెంట్ నోడ్ని ఇప్పుడు మనం విజిట్ చేయాలి. సో ఈ యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటి? బి అండ్ ఎఫ్. ఇది ఎఫ్ ఫ్రెండ్స్. సో ఈ అండ్ ఎఫ్. సో బీని ఆల్రెడీ విజిట్ చేసాం, ఎఫ్ని విజిట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎఫ్ని విజిట్ చేసి దాన్ని క్యూలో ప్లేస్ చేస్తాం. ఓకే, అంటే చూడండి, సో ఏని ఆల్రెడీ విజిట్ చేసేసాం. ఇప్పుడు మన ఈ యొక్క నోడ్స్ని విజిట్ చేయాలి. ఈ యొక్క నోడ్స్ ఏంటి? ఈ యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటి? బి అండ్ ఎఫ్. సో బి ఆల్రెడీ విజిటెడ్. సో ఎఫ్ని మనం విజిట్ చేయాలి. సో ఎఫ్ని విజిట్ చేసి దాన్ని క్యూలో పెడుతున్నాం. ఓకే, ఈ సి. ఇప్పుడు ఈ యొక్క ఎడ్జసెంట్ ఎఫ్. సో ఎఫ్ని క్యూలో పెట్టామన్నమాట. క్యూలో పెట్టిన తర్వాత ఈని డిలీట్ చేయాలి. ఈని డిలీట్ చేసేస్తే మనకి ఇంకేం మిగులుతాయి? సి అండ్ ఎఫ్. సిఎఫ్ మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు సి యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటో చూడాలి. సి యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటవి? ఎఫ్ అండ్ జీ. సో ఎఫ్ ఆల్రెడీ విజిటెడ్. సో జీ యొక్క నోడ్ని మనం విజిట్ చేయాలి. సో జీని విజిట్ చేస్తాం. విజిట్ చేసి దాన్ని మనం ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఆల్రెడీ విజిటెడ్ కదా. ఇప్పుడు మనం సి యొక్క విజిటెడ్ నోడ్స్ ఏంటి? ఎఫ్ అండ్ జీ. ఎఫ్ని విజిట్ చేసి ఇప్పుడు జీని విజిట్ చేస్తున్నాం. విజిట్ చేసి దాన్ని క్యూలో పెడుతున్నాం. ఓకే, ఎఫ్ని విజిట్ చేసి ఇప్పుడు జీని విజిట్ చేస్తున్నాం. విజిట్ చేసి దాన్ని క్యూలో పెడుతున్నాం. ఓకే, సి ఎఫ్. ఇప్పుడు జీనే కదా మనం విజిట్ చేసింది. సో జీని మనం క్యూలో పెట్టాం. క్యూలో పెట్టిన తర్వాత సిని మనం డిలీట్ చేయాలి. సిని డిలీట్ చేస్తే మనకి ఏం మిగులుతాయి? ఎఫ్ అండ్ జీ. సో ఇప్పుడు ఎఫ్ అండ్ జీ యొక్క నోడ్స్ని విజిట్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ ఏంటవి? సి, ఈ అండ్ జీ. ఈ మూడు ఆల్రెడీ విజిటెడ్ కదా. ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనం ఆల్రెడీ క్యూలో ప్లేస్ అయి ఉన్నాయి కాబట్టి ప్లేస్ అయింది కాబట్టి ఎఫ్ని డిలీట్ చేసేస్తాం. ఎఫ్ని డిలీట్ చేస్తే ఇంకేం మిగులుతుంది మనకి? జీ ఒక్కటి మిగులుతుంది. సో ఆ జీ, ఇప్పుడు జీని కూడా జీ యొక్క ఎడ్జసెంట్ నోడ్స్ని చూడాలి. సి అండ్ ఎఫ్ ఆల్రెడీ ఇవి విజిటెడ్ కాబట్టి జీని కూడా మనం డిలీట్ చేసేస్తాం. జీని కూడా డిలీట్ చేసేస్తే మనకి ఏముంటుంది? ఎంటీ క్యూ ఉంటుంది. ఓకే, అంటే ఆల్ నోడ్స్ని మనం విజిట్ చేసామా?
అదే కదా ట్రావెల్స్. బిఎఫ్ఎస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే గ్రాఫ్ ట్రావెల్సల్ అంటే అదే కదా. మీన్ విజిటింగ్ ఆల్ ద నోట్స్ ఆఫ్ ది గ్రాఫ్లో ఉన్న ఆల్ నోట్స్ని మనం విజిట్ చేసేసాం. విజిట్ చేసేస్తే బిఎఫ్ఎస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు బిఎఫ్ఎస్ అంటే ఎలా చేశానో? ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టెప్స్ చూడండి. బిఎఫ్ఎస్ అంటే ఫస్ట్ మనం ఒక నోడ్ని విజిట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఏ అనే నోడ్ని విజిట్ చేసాం, దాన్ని క్యూలో ప్లేస్ చేయాలి. ఓకే, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? విజిట్ అయిన నోడ్ యొక్క ఎడ్జసెంట్స్ని చూసుకోవాలి. ఏ యొక్క ఎడ్జసెంట్స్ ఏంటి? బి అండ్ డి. ఆ నోడ్స్ని కూడా మనం విజిట్ చేయాలి. విజిట్ చేసి దాన్ని కూడా మనం ప్లేస్ చేయాలి క్యూలో. సో బి అండ్ డిని ప్లేస్ చేసాం. ఆ తర్వాత ఏం చేయాలి? ఆల్రెడీ విజిట్ చేసిన ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలి. సో ఏని డిలీట్ చేసేస్తే ఇంకేముంటాయి? బి అండ్ డి. సో బి అండ్ డిని క్యూలోనే ఉంటాయి. ఓకే, ఆ తర్వాత బి యొక్క ఎడ్జసెన్సీని చూసుకోవాలి. బి యొక్క ఎడ్జసెన్స్ ఏంటి? సి అండ్ ఈ. సో ఈ సి అండ్ ఈని మనం విజిట్ చేయాలి. సో ఈ సి అండ్ ఈ, ఇదిగోండి ఈ అండ్ సిని విజిట్ చేసాం. విజిట్ చేసి దాన్ని క్యూలో పెట్టాం. ఆ తర్వాత బీని డిలీట్ చేసేస్తాం. ఓకే, బీని డిలీట్ చేసేసాం. ఆ తర్వాత ఇంకేముంది? డి ఉంది. డి యొక్క ఎడ్జసెన్స్ ఏంటి? డి. ఇది డి యొక్క ఎడ్జసెన్స్ ఏ అండ్ ఈ. ఏ అండ్ ఈ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి సో ఇంక మనం ఏం రాయం కాబట్టి డీని కూడా డిలీట్ చేసేస్తాం. డీని కూడా డిలీట్ చేసేసిన తర్వాత ఇంకేం మిగులుతాయి? ఈ అండ్ సి. సో ఈ యొక్క ఎడ్జసెన్స్ ఏంటి? ఈ యొక్క ఎడ్జసెన్స్ ఎఫ్ అండ్ సి. ఈ యొక్క ఎడ్జసెన్స్ ఎఫ్ అండ్ బి. సో ఈ రెండింటిని మనం విజిట్ చేయాలి. సో ఎఫ్ మనం ఆల్రెడీ విజిట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు విజిట్ చేస్తున్నాం. సో ఎఫ్ని మనం ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత ఈని డిలీట్ చేసేస్తాం. ఎఫ్ని ప్లేస్ చేస్తాం. తర్వాత ఈని డిలీట్ చేస్తే ఇంకేముంటాయి? సి అండ్ ఎఫ్. ఇప్పుడు సి యొక్క ఎడ్జసెన్స్ని చూసుకోవాలి. సి యొక్క ఎడ్జసెన్స్ ఏంటి? ఎఫ్ అండ్ జీ. ఎఫ్ అండ్ జీ కాబట్టి ఎఫ్ ఆల్రెడీ విజిటెడ్, జీ విజిట్ అవ్వాలా. సో జీని విజిట్ చేసుకున్నాం. జీని విజిట్ చేసి ఇప్పుడు సిని డిలీట్ చేసేస్తాం. ఓకే, సిని డిలీట్ చేస్తే ఇంకేముంటుంది? ఎఫ్ అండ్ జీ మిగులుతుంది. ఎఫ్. సో ఎఫ్ కదా. ఎఫ్ యొక్క ఎడ్జసెన్స్ ఏంటి? సి, ఈ అండ్ జీ. ఈ మూడు ఆల్రెడీ విజిటెడ్. సో సిని కూడా డిలీట్ చేసేసాం. ఎఫ్ని కూడా డిలీట్ చేసేసాం. తర్వాత జీ. జీ యొక్క విజిటెడ్ నోట్స్ జీ యొక్క ఎడ్జసెంట్ నోట్స్ ఏంటి? ఎఫ్ అండ్ సి. ఈ రెండు కూడా విజిటెడ్ కాబట్టి జీని కూడా డిలీట్ చేసేస్తాం. తర్వాత మనకి ఏం మిగిలింది? ఎంటీక్యూ మిగిలింది అనమాట. ఎంటీక్యూ మిగిలింది. దాంతో బిఎఫ్ఎస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా బిఎఫ్ఎస్? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.